అలకనంద ఆసుపత్రి కిడ్నీ ర్యాకెట్ పై రాచకొండ సిపి సుధీర్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నస్రీన్ బాను, ఫిర్దోస్ వీళ్ళిద్దరు డోనర్స్. అలానే రాజశేఖర్, భరత్ ప్రభ వీళ్ళిద్దరేమో రెసిపెంట్ గా ఉన్నారు. రాజశేఖర్ అనే అతను ఒక అడ్వకేట్, ప్రభ అనే లేడీ హౌస్ వైఫ్, వైఫ్ ఆఫ్ సమ్ బిజినెస్ మ్యాన్. సో ఈ నలుగురిని వాళ్ళని క్వశ్చన్ చేసినప్పుడు యాక్టివిటీ ఇలా ఇల్లీగల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవుతుంది అని తెలిసిన తర్వాత ఈ అల్కానంద హాస్పిటల్ రిలేటెడ్ ఎవరైతే దాన్ని రన్ చేస్తున్నారో, ఓనర్ ఎవరున్నారు, ఏ హాస్పిటల్లో ఆపరేషన్ ఎవరు చేస్తున్నారు అనే దాని మీద మేము ఇన్వెస్టిగేషన్ లో చేసినప్పుడు దీంట్లో సుమంత్ అనే అతను ఈ హాస్పిటల్ ను ఇక్కడ రన్ చేస్తున్నారు, మేనేజింగ్ డైరెక్టర్ గా అల్కానంద హాస్పిటల్. దీంట్లో డాక్టర్ అవినాష్ అనే అతను సర్జరీ ఇవి కండక్ట్ చేయడంలో మెయిన్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. బయట నుంచి ఇద్దరు డాక్టర్స్ ను తీసుకొని వచ్చి వేరే వాళ్ళతో కూడా ఈ సర్జరీస్ చేయిస్తున్నారు. ఇతను ఈ అల్కానంద హాస్పిటల్లో రాకముందు హైదరాబాద్ లో 2022లో జనని హాస్పిటల్, లేటర్ ఆన్ అరుణ హాస్పిటల్ అని 2 హాస్పిటల్స్ ను రన్ చేశారు. ఇతను చైనాలో ఈ అవినాష్ అతను చైనాలో ఆయన బేసిక్ మెడిసిన్ చేశారు. దాని తర్వాత డిప్లొమా ఇన్ సర్జరీ పూణేలో చేశారు. అలానే ఈ సుమంత్, డాక్టర్ సుమంత్, ఈయన ఎస్ట్వైల్ యుఎస్ఎస్ఆర్ లో ఉన్నటువంటి ఒక కంట్రీలో, కిర్గిస్తాన్ లాంటి కంట్రీలో అతను మెడికల్ కోర్స్ పర్సూ చేసినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యి ఆపరేషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. 22లో పెట్టినటువంటి హాస్పిటల్ నుంచి కూడా అప్పటి నుంచి కూడా ఇతను మరి యాక్టివిటీలో ఉన్నారా అనేది మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని మనము ఇస్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. బట్ ఇక్కడ చేసినటువంటి అల్కానంద హాస్పిటల్లో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ లో అబౌట్ 20 సర్జరీస్ ఇక్కడ చేసినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. దీంట్లో మనము అపార్ట్ ఫ్రమ్ బిఎన్ఎస్ఎస్ లో తో పాటు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్ ప్రకారం కూడా వీళ్ళ మీద మనం ప్రాసిక్యూట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు మనం అరెస్ట్ చేసిన అక్యూజ్లు ఎవరంటే డాక్టర్ అవినాష్, డాక్టర్ సుమంత్, ప్రదీప్, మిశ్రా, గోపి, మెడికల్ అసిస్టెంట్స్ గా ఉన్నటువంటి ఇంకా 4 వ్యక్తులు, రవి, రవీందర్, హరీష్, సాయి. ఈ మొత్తం 9 మంది నేరస్తులను ఇప్పటివరకు మనం అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా వీళ్ళ యాక్టివిటీ ఎలా అంటే ఆఫ్టర్ డూయింగ్ దర్ మెడిసిన్ ఎంబీబీఎస్ ఇన్ చైనా అండ్ వెస్ట్ వైల్ యుఎస్ఎస్ఆర్ వాళ్లకు పెద్దగా ప్రాక్టీస్ లేకపోవడం మూలంగా ఇటువంటి హాస్పిటల్స్ రన్ చేసి ఈ యాక్టివిటీని 2022 నుంచి హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి మనం వీ హావ్ టు వెరిఫై ఎన్ని కేసెస్ లో వీళ్ళు విన్నారు, అవన్నీ మనం ఎగ్జామిన్ చేస్తాం. దీంట్లో ఎలా ఈ యాక్టివిటీకి వచ్చారంటే సరిగా బిజినెస్ అంటే హాస్పిటల్ అనేది రన్ కాకుండా ఉన్నప్పుడు అతను సేల్ చేయాలని ఫస్ట్ ఈ జనని హాస్పిటల్ ను అమ్మాలని చెప్పేసి డాక్టర్ అవినాష్ ప్లాన్ చేస్తున్నప్పుడు అతనికి లక్ష్మణ్ అనే ఒక అతను వచ్చి కాంటాక్ట్ లోకి వచ్చాడు. వచ్చి ఇప్పుడు హాస్పిటల్ అమ్మడం కాదు, ఇటువంటి సర్జరీస్ కండక్ట్ చేస్తే అబౌట్ టోటల్ 50 to 60 lakhs యాక్టివిటీ ఉంటుంది. అందులో సర్జరీ చేసిన వాళ్లకు, హాస్పిటల్ ఫెసిలిటీ క్రియేట్ చేసిన వాళ్ళకు, అంటే ఆపరేషన్ థియేటర్ ఇచ్చిన వాళ్లకు ఇస్తూ విక్టిమ్స్ కి అబౌట్ 5 lakhs ఇస్తున్నారు. మిగిలినంతా డాక్టర్స్ తీసుకుంటున్నారు. సో ఇందులో భాగంగా హాస్పిటల్ కు సర్జన్స్ కి డిఫరెంట్ అమౌంట్ పే చేస్తున్నట్టుగా, మనీ పే చేస్తున్నట్టుగా, లుక్రేటివ్ గా ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ సెల్లింగ్ ద హాస్పిటల్ యూ కెన్ ఫెసిలిటేట్ దిస్ ప్లేస్ టు గో ఫర్ సచ్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ అని చెప్పి ఆయన హాస్పిటల్ ను ఆ విధంగా ఉంచమని చెప్పి కోరడం జరిగింది. దానివల్ల ఆయనకు ఆర్థికంగా బెటర్ ఉంటుందని చెప్పేసి ఇటువంటి సర్జరీస్ కి చేయడానికి
ఆయన అవినాష్ ఈ ఇతనితో ఉన్నటువంటి అమ్మడం మానేసేసి ఇక్కడ అల్కానంద హాస్పిటల్లో వచ్చి సుమన్తో కలిసి ఈ సర్జరీ చేయడం చర్యలు చేపట్టారు. దీని తర్వాత మనకు డిఎంఎన్హెచ్ఓ అడిషనల్ డిఎంఎన్హెచ్ఓ కంప్లైంట్ ఈ కేసులో ఆవిడ దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకుని ఇప్పుడు కేసు ఇన్వెస్టిగేషన్ పర్సూ చేస్తున్నాం.